కూటమి ప్రభుత్వం వచ్చిన 23 నెలల్లోనే అభివృద్ధి సంక్షేమ పథకాలు సమపాలలో చేస్తామని అన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతరెడ్డి. నెల్లూరు జిల్లాలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తలమంచిలో 1,15,00,000 రూపాయలతో అభివృద్ధి పనులు చేశామని అన్నారు. ఎఫ్కో కిసాన్ సెస్లో కదలికలు తెచ్చి యువతకు ఉపాధి కల్పిస్తామని హామీనిచ్చి ఆ మాట నిలబెట్టుకున్నారని అన్నారు. రానున్న రోజుల్లో కూడా 10,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో పాటు పారిశ్రామిక కంపెనీలు ఇఫ్కో కిసాన్ సెస్ కు రానున్నాయని వెల్లడించారు. అలాగే కొడవలూరు ఇఫ్కో కిసాన్ సెస్ లో ఈ నెల 27, 28, 29న నిర్వహించనున్న మహానాడును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. శాంతి గ్రామాలు శాంతితో ఉండాలని ఎక్కడ ఘర్షణలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉంది. భవిష్యత్తులో కూడా తెలుగుదేశం రాజకీయాలు చేయడానికి రాజకీయాల్లోకి రాలేదు. సో సేవ చేసేటప్పుడు ఒక 10 మందికి చేసేవాళ్ళం ఈపీఆర్ ఫౌండేషన్ ద్వారా. ఈ రోజు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత 1000 మందికి సేవ చేయగలుగుతున్నామని మాకు ఎంతో తృప్తిగా ఉంటుంది. ఆ సేవ కోసమే ఇదంతా చేస్తున్నాం తప్పితే వేరే లేదు. కాబట్టి కోవూరులో ఉన్న ప్రతి ఒక్క ఎవరైనా కానీ, మహిళలు కానీ పురుషులు కానీ, ఎవరైనా కానీ ఏ సమస్యలున్నా ఇప్పుడు శివ చెప్పినట్టు అందరికీ ఆఫీస్ అడ్రస్ తెలుసు. నేరుగా ఆఫీస్కి వస్తున్నారు, మీ సమస్యలు చెప్పుకుంటున్నారు. మీరు దానికి సమస్యలు తగు విధంగా మనము ఈ రోజు కాకపోతే రేపైనా వాటిని తప్పకుండా తీరుస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా ఎప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది పడబడలేదు. ఇది పేదల ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం. సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే చెప్తారో మేము కూడా అదే విధంగా ఇది పేదల ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం అని చెప్పి మీకు ఎప్పుడు అండగా ఉంటాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మన కాన్స్టిట్యున్సీలో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేదలకి అండగా నిలిచి ఆయన మానవతా దృక్పథంతో ఇప్పటి వరకు 9 కోట్లు మన కాన్స్టిట్యున్సీలో సీఎంఆర్ఎఫ్ ద్వారా నిధులు పేదవాళ్ళకి అందజేయడం జరిగింది. అది నిజంగా చాలా గొప్ప విషయం. అలాగే ఈ రోజు ఈ హెల్త్ సెంటర్ కూడా మనకి రావడం జరిగింది. మీకు అందరికీ వైద్యం అందుబాటులో ఉంటుంది. ప్రజలు ఇది కొంచెం దూరంగా ఉంది కాబట్టి అన్ని వసతులు ఉండేలాగా కూడా చేస్తాము. అలాగే మీ నాయకుడు కూడా ఉన్నాడు, ఆయన కూడా చూస్తాడు. తప్పకుండా మరోసారి హెల్త్ సెంటర్ ఓపెన్ చేసేదానికి మీ గ్రామానికి వస్తానని చెప్పి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.